గుడ్ మార్నింగ్. ఎన్ని రోజులు మాయమైపోయి సడన్గా ఒక హిల్ మీద నుంచి గుడ్ మార్నింగ్ చెప్తుందనే కదా మీ క్వశ్చన్. చెప్తాను, దాని గురించి ఎండ్లో డిస్కస్ చేద్దాం. బై ద వే ఈరోజు డే 31. పొద్దున్నే 3కి లేచి రెడీ అయ్యి 4కి స్టార్ట్ అయ్యాం స్కందగిరి ట్రెక్కి. దారిలో చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంకేముంది, వర్షం పెరిగి ట్రెక్ క్యాన్సిల్ అవుతుందేమో అని అనుకున్నాం, కానీ కొంతసేపటికే వర్షం ఆగిపోయింది. ఇంకా లొకేషన్కి రీచ్ అయ్యాం. ఎలాగూ సమ్మర్ కదా అని జాకెట్ ఏం తెచ్చుకోలే, కానీ ఫుల్ చలిపెట్టింది అక్కడ రీచ్ అవ్వగానే. ఇంకా అలా కాస్త ముందుకు వెళ్ళగానే స్కందగిరి ట్రెక్ పాయింట్. ఇది 3rd టైం నేను ఇక్కడికి రావటం. మంచి పీక్ వింటర్లో వచ్చా, అప్పుడు సూపర్ ఉండే క్లౌడ్స్. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, సమ్మర్ కదా, చూడాలి. ఇంకా ట్రెక్ స్టార్ట్ చేసేసాం, అంతలోనే వెళ్తురొచ్చేసింది. ఈసారి గ్యాప్స్ తీసుకుంటూ చాలా స్లోగా టాప్కి రీచ్ అయ్యాం. ఆ లోపే ఫుల్ సన్ రైజ్ అయిపోయింది, ఇంకా హీట్ కూడా స్టార్ట్ అయింది. పైన టాప్కి రీచ్ అయ్యేసరికి అసలు ఏం క్లౌడ్స్ లేవు. ఇది వ్యూ. యాక్చువల్లీ ఈ రోజులు ఆఫ్లైన్ ఉన్నా కూడా నా రొటీన్లో అంత చేంజెస్ ఏం లేకుండే. యాజ్ యూజువల్గా గార్డెనింగ్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ వర్క్ రొటీన్ ఉండే. వీడియోస్ షూట్ చేయలేదు అండ్ ఎడిట్ చేయలేదు అంతే. బట్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తామని అయితే ఫిక్స్ అయ్యా. ఇంకా అలా కొన్ని పిక్చర్స్ తీసుకొని అక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. సో అలా కిందికి వస్తున్న దారిలో ఇంట్రెస్టింగ్గా ఒక డ్రై వుడ్ పీస్ కనిపించింది. అది తీసుకొచ్చేసా. దాంతో ఏదైనా ఆర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా కిందికి వచ్చాక అసలు కొంచెం కూడా ఓపిక లేకుండే. డైరెక్ట్ ఫుడ్ ఆర్డర్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇంటికి వెళ్ళేలోపు ఫుడ్ వచ్చేసింది. ఇంకా తినేసి రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయా. ఆ తర్వాత నైట్ కిందికి వెళ్ళి కొంచెం పార్క్లో చల్లగా ఉందని అక్కడే మాట్లాడుకుంటూ కూర్చున్నాం. మనకు ఒక్కొక్కరిని చూసి చాలా రోజు అవుతుంది కదా, ఇంకొకరికి ఫుడ్ వేసేసి పడుకున్నా. ఈరోజుకి ఇంతే. మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.